అంతా ఒకటే అనేటువంటి జ్ఞానం దృఢమైతే ఇంకప్పుడు మన లోపల నేను కళ్ళు మూసుకొని నేను లోపల ధ్యానం చేస్తా అని అనటం ఎలా అంటాడు? అంటే బయటకు ఉన్నది ఆ తత్వం అనేటువంటి దృఢత్వం లేనప్పుడు, ఆ నమ్మకం లేనప్పుడు, ఆ జ్ఞానం లేనప్పుడు, అది అనుభూతికి అందనప్పుడు కళ్ళు మూసుకొని నేను లోపల ధ్యానం ఏం చేస్తాను? ధ్యానం చేయాలయ్యా. ఏ కళ్ళు మూసుకుంటే లోపల ఉన్నదా? మరి బయట లేదా? బయట ఉన్నది ఏంటిది కదా కదా. మరి ఇప్పుడు కళ్ళు మూసుకొని చూడవలసిన అవసరం ఏముంది? అది లెర్నర్స్కి చెప్పారు. మెడిటేషన్ అనేటువంటిది లెర్నర్స్కి. కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలనేది ఆరంభ దశలో ఉన్నటువంటి వాళ్ళకి, మనలాంటి యోగులకి, మనలాంటి జ్ఞానస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు. మనం లోపల బయట ఒకే తత్వాన్ని దర్శించగలం. ఇది జ్ఞానం, ఇది జ్ఞానం. ఈ స్థితి దృఢమైతే, ఈ జ్ఞానం దృఢమైతే తిరిగేది. అలా ఉండగలుగుతామా? ఎంతమంది అంటారు చెప్పండి? ఇంకా అప్పుడు ఇక డిటాచ్మెంట్ అనే పదం వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ పరమాత్మ స్వరూపం అయితే నువ్వు దేనితోటైనా అటాచ్మెంట్ పెట్టుకో. ప్రతి పదార్థాన్ని పరమాత్మ స్వరూపంగా భావన చేయగలిగినప్పుడు ప్రతి పదార్థంతో అటాచ్మెంట్ పెట్టుకుంటే అది బంధహేతువు కాదు. బంధహేతువు ఎప్పుడవుతుందంటే జ్ఞానరహితం, జ్ఞానం లేకుండా మనం అటాచ్మెంట్ పెట్టుకున్నాం. జ్ఞానయుక్తంగా మనం ఆ అటాచ్మెంట్ పెట్టుకున్నాం అనుకోమ్మా, దాన్ని నిష్కామ కర్మ అని చెప్పారు కదా. ఇంకప్పుడు అది మనల్ని బంధించదు కదా. ఆ ఫలితాన్నే మనం అంటున్నప్పుడు ఇంకా మనకి ఎక్కడ బంధం అనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఇంకా బంధమే ఉండదు కాబట్టి ఇంకా ఛాన్సే లేదు. అయితే అది దృఢం కావాలంటే కొంచెం టైం పట్టింది. కొంతమందికి చాలా టైం అమ్మ బహిరంతస్య భూతానాం అతిరం శరణ్యం ఇందుగలడందు లేడన సంగతి. ఇవన్నీ ఒకే అర్థాన్ని సూచించేటువంటి, మనకు అర్థం తెలుసు. అంతా రామమయం, ఈ జగమంతా రామ, ఇవన్నీ మనకు తెలుసు. మహాత్ములు చెప్పారు, మనకి తెలుసు. కాదు మనం ఆ దృష్టితో చూడగలగాలి. విన్నది చూడగలగాలన్నమాట. చూడగలుగుతామా? ఇప్పుడు వినాయక చవితి ఉందనుకో, వినాయక చవితికి మట్టితో విగ్రహాలు చేస్తారు. మన ఇంటి ముందు కూడా మట్టి చాలా ఉంటుంది. మన ఇంటి ముందు ఉన్న మట్టిని వినాయకుడు అని అనుకోగలమా? మన ఇంటి ముందు ఉన్న మట్టిని వినాయకుడు అని అనుకోగలమా? మరి ఇలాంటి మట్టితోటే వినాయకుడిని చేసింది. అదే వినాయకుడిని చేసేవాడు మన ఇంటి ముందు ఉన్న మట్టిని తీసుకెళ్ళి వినాయకుడిని చేసి మనకే అమ్మిండు. మనం అదే 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తుంది. మరి ఇప్పుడు దాకా మన ఇంటి ముందే ఉందిగా వినాయకుడు. ఆ మట్టిలో ఉన్నట్టుగా వినాయకుడు ఉన్నాడు, ఆ మట్టిలోనే ఉన్నట్టుగా వినాయకుడు. మరి ఆ మట్టిలో ఉన్నప్పుడు మనకి వినాయకుడు కనపడ్డా. అంటే ఈ మట్టిలో కానీ ఈ ప్రకృతిలో కానీ దైవం ప్రకటితమయ్యే అవకాశం ఉంది. మట్టిలోనే కాకపోతే చెక్కలో కానీ, రాయిలో కానీ, లోహంలో కానీ దైవం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాదు, ఆ దైవాన్ని చూడగలగాలి. అయితే మనం రూపానికి బందీ అయి ఉన్నప్పుడు రూపాన్ని ఆరాధిస్తాం. ఒక నామానికి బందీ అయి ఉంటే ఆ రూపము, ఆ నామము, ఆ రెండింటికి మనం బందీ అయి ఉంటాం. జ్ఞానం స్థాయిలో వచ్చినప్పుడు రూపాన్ని, నామాన్ని దాటాలి కదా. రూపాన్ని, నామాన్ని, ఇప్పుడు ఒక రూపాన్ని చూసినాం అనుకోమ్మా, వెంటనే దాని పేరు గుర్తొస్తుంది మనకి. సపోజ్ ఏం మాట్లాడలేదు, నేను ఇలా చూపెట్టానుకో, ఇదేంటని మీకు ఈ రూపం చూడంలోనే ఒక పేరు గుర్తొస్తా రాదా? వస్తుంది కదా. ఈ రూపం చూడంలోనే పేరు గుర్తొచ్చింది. అలాగే సపోజు బందర్ లడ్డు, తిరుపతి లడ్డు అని అనుకోమ్మా, ఇవి మనం లడ్డూని చూడలేం కానీ ఆ పేరు వాడను, ఆ పేరు వాడంలోనే మనకి రూపం కనిపిస్తుంది. ఒక రూపాన్ని చూసినప్పుడు నామం గుర్తొస్తుంది, ఒక నామాన్ని ఉచ్చరించినప్పుడు రూపం గుర్తొస్తుంది. నామరూపాలు అనేటువంటివి ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి, విడదీయరానటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి వాటిని వెంటనే విడిచిపెట్టలేము. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమంటున్నానంటే రూపాన్ని మార్చాల్సిన అవసరం లేదు, నామాన్ని మార్చాల్సిన అవసరం లేదు, నామరూపాన్ని మార్చవలసినటువంటి అవసరం లేదు,
ప్రతి నామము దైవానికి సంబంధించింది, ప్రతి రూపము దైవానికి సంబంధించింది అనేటువంటి జ్ఞానం దృఢం చేసుకో అన్నారు. ప్రతి నామము దైవ సంబంధమైందే, ప్రతి రూపము కూడా దైవ సంబంధమైనటువంటిది అనేటువంటి జ్ఞానం మనం దృఢం చేసుకుంటే ఇంకప్పుడు ఈ డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ప్రతి పదార్థంలో కూడా, ప్రతి వస్తువులో కూడా, ప్రతి విషయంలో కూడా దైవాన్ని దర్శించేటువంటి జ్ఞానం మనకి దృఢం కావాలి. అలా దృఢం అయితే మళ్ళీ ప్రత్యేకించి కూర్చొని మెడిటేషను, ధ్యానం చేయవలసిన అవసరం లేదు. అలా ఆ స్థాయికి వచ్చేంత వరకు కూడా మనం సాధన చేస్తూ అంటే ఆ జ్ఞానాన్ని దృఢపరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకప్పుడు ఏది బంధించదు మనల్ని. మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలన్నీ చుట్టూ ఉన్నా కానీ ప్రతి పదార్థంలో దైవాన్ని చూడగలిగినప్పుడు ఇంకా మనల్ని ఏది బంధించింది? ఏది చూడటం రావాలి. ఇప్పుడు ఒకే పదార్థాన్ని ఒక్కొక్కడు ఒకే ఉద్దేశంతో చూస్తారు, ఒక్కొక్కడు ఒక్కో ఉద్దేశంతో చూస్తారు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడనుకోమ్మా, ఆంజనేయుడు ఉన్నాడనుకో, ఆంజనేయుడు శ్రీరామచంద్రుని హృదయంలో ఉన్నాడు అనుకున్నారు. ఇప్పుడు దైవం హృదయంలో ఉన్నాడని ఎంతమంది అనుకుంటారు? అదేందుకు గురువుగారు మనం అందరం ఉపదేశాలు తీసుకున్నాం కదా, దైవం మనలోనే ఉన్నాడు అనుకున్నాం కదా అని అనుకుంటాం. నీకు కాళిదాస్ గారు పరమాత్మ స్వరూపం ఎక్కడుంది? మనలో ఉందా లేదా? పరమాత్మ స్వరూపం మనలో ఉందా లేదా? ఏమో ఉందన్నారు కానీ మీరు ఉంటే కనుక అంటారు, పుస్తకాల్లో రాసుకుంటారు, గురువుగారు కూడా చెప్తారు, పుస్తకంలో రాశారు, గురువుగారు కూడా చెబుతారు. చెబితే మాత్రం మనం ఎందుకు నమ్మాలి? ఎందుకంటే ఇందులో దైవం ఉంటే, సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు సింహాచలం రమ్మని అమరేశ్వర గారు తీసుకెళ్ళాను అనుకోమ్మ, సింహాచలం ఎంత మనకు, ఆ సింహాచలం టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఎంత రెస్పెక్ట్గా, ఎంత గౌరవంగా, ఎంత పూజ్యభావంతో, ఎంత వినమ్రతతో, ఎంత భక్తితో వెళ్తాం. తిరుపతి వెళ్ళాం, కాశీ వెళ్ళాం, ఇట్లా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో దేవుడు ఉన్నాడని చెప్తే ముందు రోజే లేచి, తెల్లవారుదాము లేచి, తలంటూ స్నానాలు చేసి, కొత్త నూతన వస్త్రాన్ని ఒకటి తెచ్చుకొని, ఆ దైవ దర్శనానికి వెళ్ళే ముందు ఆ కొత్త చీర కట్టుకొని, కొత్త డ్రెస్ వేసుకొని, మంచిగా బొట్టు పెట్టుకొని, ఇవన్నీ ఏం చేస్తాం? పవిత్రంగా వెళ్ళాలి. ఎక్కడికి? దేవుణ్ణి దర్శించడానికి. దేవాలయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవాలయానికి వెళ్ళేప్పుడు పవిత్రంగా వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళాలంటే పవిత్రంగా వెళ్ళాలి. అంటే నువ్వు ఇప్పుడు అపవిత్రంగా ఉన్నావనే అర్థం. నేను దేవాలయానికి పవిత్రంగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందంటే ప్రస్తుతం తను అపవిత్రంగా ఉన్నాడని ఆలోచించినట్టే కదా. అంటే ఇప్పుడు నేను అపవిత్రంగా ఉన్నాను, పవిత్రం కావడం కోసం మళ్ళీ నేను స్నానం చేయాలి, పవిత్రం కావడం కోసం కొత్త చీర కట్టుకోవాలి, పవిత్రం కావడం కోసం కొత్త డ్రెస్ వేసుకోవాలని ఈ థాట్ క్రియేట్ అయిందంటే ఇప్పుడు ప్రస్తుతం తను క్రిటిసైజ్ చేసుకున్నట్టే కదా, తను అపవిత్రంగా ఉన్నానని ఒప్పుకున్నట్టే కదా. ఓకే, మరి అప్పుడు దేహో దేవాలయ ప్రోక్తను ఉత్తరం చదివినట్టేగా మంత్రం, అది నిజంగా చదివినట్టు కాదు కదా. ఇప్పుడు లోపల దర్శించట్లేగా, ఇందులోనే దేవుడు ఉన్నాడనేటువంటి ఆలోచనగా లేదు కదా. నిజంగా ఇందులోనే దైవం ఉన్నాడు అనేటువంటి ఆలోచన దృఢమైతే మళ్ళీ ప్రత్యేకించి స్నానం చేసి నేను గుడికి వెళ్ళాలి, అక్కడ దేవుడు ఉన్నాడని వెళ్ళాం కదా. అంటే క్లాసు విన్నాం ఓకే, క్లాస్ విన్నాం ఓకే, కానీ కాన్సెప్ట్ స్థితి కుదిరిందా మనకి? దేవుడు ఇందులో ఉన్నాడని ఒప్పుకోవట్లేగా. ఇందులో ఉంటే మరి దీన్ని ఎంత పవిత్రంగా ఉంచాలి? నిజంగా ఇందులోనే దేవుడు ఉన్నాడని నమ్మితే ఇప్పుడు ఆ దేవాలయంలోకి నాన్ వెజ్ సంచి తీసుకొని పోతారా అమ్మ? సంచిలో నాన్ వెజ్ పెట్టుకొని వెళ్తారా ఆ దేవాలయానికి? మరి ఇందులో దేవుడు ఉన్నాడు, ఈ సంచిలో నాన్ వెజ్ వేస్తున్నాడు అంటే జ్ఞానం దృఢం కాలేదని అర్థం. కొత్త పుస్తకాల్లో ఎన్నో గురువుగారు చెప్తే విన్నాడు, నిజంగా దైవాన్ని దర్శించినాడు, ఇందులో నాన్ వెజ్ ఎందుకు వేస్తాడు? ఇంకా అనుభూతికి అందలా, ఏదో పుస్తకంలో చదువుకున్నాడు, గురువుగారి దగ్గర ఏదో అదృష్టం బాగుండి గురువుగారి దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆ జ్ఞానం చెప్పారు. కానీ నిజంగా అంత దృఢత్వం ఉంటే, అంత జ్ఞానం దృఢమైతే ఎంత పవిత్రంగా ఉండాలా? దీన్ని ఎంత పవిత్రంగా చూడాలా? మరి ఎంతమంది అంత పవిత్రంగా చూడగలుగుతున్నారు? అర్థమైందమ్మా? స్థితి కుదరాలి. స్థితి ఎప్పుడు కుదురుద్ది అంటే అనుభూతికి అందినప్పుడు మాత్రమే స్థితి కుదురుద్ది.
స్థితి ఎప్పుడు కుదురుద్ది? అనుభూతికి అందాలి. అనుభూతికి అందితేనే స్థిరంగా ఉంటాడు. స్థిరంగా ఉంటాడు, స్థితి కుదురు. ఎంతమంది ఉన్నారు అలా స్థితి కుదిరిన వాడు మనకి? ఎంతమంది ఉన్నారు? ఫ్యాక్ట్ చెప్తున్నామ్మా. మన పౌర్ణానికి ఒక భక్తుడు వచ్చిండు. ఆయన పౌర్ణానికి ఆశ్రమం కాడికి వస్తే, సరే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎప్పుడో ఖమ్మం అబ్బాస్ గారి మందిరం కాడ నన్ను చూసిండు. సరే కృష్ణయ్య గారు హైదరాబాద్ ఆశ్రమంలో ఉంటారంట, వెళ్దామని చెప్పి ఫోన్ చేసిండు. అడ్రస్ అడిగితే చెప్పాను. అడ్రస్ ప్రకారం వచ్చిండు. మొన్న ఉదయం నేను లేవల, నైట్ మేము ఊరిలో వచ్చి పడుకునేసరికి కొంచెం లేట్ అయింది కానీ నేను 7 దాకా పడుకున్నా. నేను లేవలేదనమాట. ఆయన వచ్చి నన్ను లేపారనమాట. ఆయన ప్రొద్దుటే నేను అడ్రస్ చెప్పలే ఏం లే, మా సాయి చెప్పిండంట బాలాజీ లేఅవుట్లో ఉంటారు అని చెప్పిండంట. బ్లూ హోమ్స్ అపార్ట్మెంట్ ఇల్లు కనుక్కొని వచ్చిండు. ఇల్లు కనుక్కొని ప్రొద్దుటే వచ్చింది. అంటే చెప్తున్నా, ఆయన ఆ రోజు మనం మందిరంలో చెప్పినటువంటి క్లాస్ యాస్టీస్ అప్పు చెప్పింది. క్లాస్ మనకి మందిరంలో చెప్పింది యాస్టీస్ అప్పు చెప్పిండు. హోమం చేసేప్పుడు మనం నవగ్రహాలకు సమర్పించేది, అష్టదిక్పాలకు సమర్పించేది, ఇష్టదేవతలకు సమర్పించేది, గురుమంత్రం ఇలా చదివేది, ఇవన్నీ నోట్ చేసుకొని వచ్చి మళ్ళీ మీరు 4 గేర్ల శరీరం అని చెప్పారు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియము, స్థూలము, సూక్ష్మము, కారణం, మహాకారణం అని చెప్పారు గురువు గారు. వాటిని గురించి తెలుసుకుందామని వచ్చాను. ఎంత ఫుల్ నాలెడ్జ్డ్గా ఉన్నాడు. తీరా ఇప్పుడు గురువు గారు నేను ఏమీ అనుకోవద్దు, నేను ఇప్పుడు స్నానం చేయటం లేదన్నాడు కొన్ని రోజుల నుంచి. నాయన అన్నాడు. ఏది నాయన, ఏముంది నాయన, ఎప్పుడైనా నశించేది, దీనికి ఎంత స్నానం చేసి ఎంత శుభ్రం వచ్చితే మాత్రం ఇది ఏమన్నా శుభ్రం అయితే అన్నాడు. అసలు చెబుతున్నా, ఆయన ఉద్దేశం చెప్పాడు అన్నాడు. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదని అన్నాడు. మంచిది నాయన అంటే ఒక అవధూత, ఇప్పుడు అవధూతలు ఋషులు ఉన్నారనుకోమ్మా, వాళ్ళు దీనికంత ప్రాధాన్యత ఇవ్వరు. అంటే మనం జీవించే విధానం వేరు, మన గురువుగారు సూచించిన విధానం ఏదైతే ఉన్నదో దాన్ని మనం అనుసరిస్తున్నాం. ఆయన అలా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎంత జ్ఞానంతో ఉన్నాడంటే అంత జ్ఞానం, ఎంత భక్తి, ఎంత ఆచరణ, ఎంత ఓబిడియన్స్తో, ఎంత శరణాగత భావంతో ఉండడం. శివారెడ్డి ఆయన పేరు. అంతా భక్తితో ప్రొద్దుటే వచ్చి కూర్చున్నాడు అనమాట. అంటే గురువుగారు నేను ఊరు వెళ్తున్నా, మళ్ళీ మీ దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చా, మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అయితే క్షమించండి, సారీ అన్నాడు. నేను పొరపాటున ఏమైనా మాట్లాడితే ఇది అని అట్లా కూడా అడిగింది. ఎంత భక్తి ఉందన్నమాట. కాకపోతే ఆయన లైఫ్ స్టైల్ చూస్తే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను పిచ్చోడు అంటారు గురువుగారు. వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే నా భావాలు వేరు, నా లైఫ్ స్టైల్ వేరు అని. కానీ జ్ఞానం తక్కువగా లేదు. ఇప్పుడు అఘోరాలు ఉన్నారనుకోమ్మ, ఈ అఘోరాలు ఎట్లుంటారు అంటే వాళ్ళు స్నానాలు చేయరమ్మ. వాళ్ళు ఇంకా నయం, ఈయన ఇంట్లో ఉంటాడు, ఆయన శ్మశానాల్లోనే తిరుగుతారు. వాళ్ళు శ్మశానాల్లోనే తిరుగుతారు. అంటే సంథింగ్ ఎవరి స్టైల్ ఆఫ్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా మనకు చెప్పబడినటువంటి తత్వం అనేటువంటిది మనకి బోధపడాలి. ఆ తత్వ జ్ఞానంతో మనం జీవించగలగాలి. మనం వింటాం, ఆచరణ ఎంతవరకు కుదురుతుంది. అదేనా ఇందులో దైవం ఉన్నాడని చెప్తే, ఇందులో దైవం ఉన్నాడంటే నిజంగా అనుభూతి అనుభూతి చెందితే ఇంకా బయట ఎందుకు ఎతుకుతాం? నిజంగా ఇందులోనే దైవాన్ని గుర్తించగలిగితే, ఇందులో ఉన్నదే దైవము, ఇంతకంటే భిన్నంగా బయట లేదు, ఇంతకంటే భిన్నంగా కాశీలో లేదు, ఈ శరీరంలో ఉన్న చైతన్యం కంటే భిన్నంగా తిరుపతిలో లేదు, ఈ శరీరంలో ఉన్న చైతన్యం కంటే భిన్నంగా రామేశ్వరంలో లేదు, ఈ శరీరంలో ఉన్న చైతన్యం కంటే షిరిడీలో ఎక్కువగా లేదు, ఈ శరీరంలో ఉన్న చైతన్యం కంటే అరుణాచలంలో ఎక్కువగా లేదు, కంచిలో లేదు అని మనం తెలుసుకోగలిగితే ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత ప్రాధాన్యత ఇస్తాం? సరే వెళ్ళొద్దని అంటారా? వెళ్తే వెళ్ళిను,
కాకపోతే అక్కడ దర్శించడానికి వెళ్ళినప్పుడు ఉన్నంత డిసిప్లిన్ కానీ, ఆ పవిత్రత, ఆ భక్తిభావం లోపల సాధన చేసేప్పుడు లోపల కూడా అంత గొప్ప వస్తువు ఉందనని గుర్తించి ఆచరించాలి కదా. ఇప్పుడు దీన్ని అపవిత్రంగా చూసుకొని ఇది గొప్పది కాదు, ఇది మంచిది కాదు, మంచిది ఏదో వేరే చోట ఎక్కడో ఉన్నదని అనేటువంటి ఆలోచనతో ఉన్నామంటే ఇంకా మనకు జ్ఞానం దృఢపడలేదని. అంటే గురువుగారు బోధిస్తారు. ఎందుకంటే గురువుగారి యొక్క లక్ష్యం ఏంటంటే జ్ఞానం చెప్పుంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కానీ వీళ్ళు వినియోగించుకుంటారు, ఆచరిస్తారు అనేటువంటి ఉద్దేశంతో సూచిస్తారు. మనకి యాక్చువల్గా అయితే క్లాస్ తర్వాత 1 by 1 క్లాసు చెప్తేనే మనకు అర్థం అవుద్ది. అట్లా కాకుండా మనకేంటంటే మరి సమయం తెలియదు కదా, ఎవరు ఎప్పుడో తెలియదు కాబట్టి క్లాస్ చెప్పుంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎప్పుడో ఒకసారి వీళ్ళు అర్థం చేసుకుంటారు, ఆచరించగలుగుతారు, గుర్తు చేసుకుంటారు అనే ఉద్దేశంతో క్లాస్ చెప్తారు. మా నాయనగారు కానీ అమ్మగారు కానీ అలా చేసేవారు. కొంతమంది ఉన్నారనుకోమ్మా సరిగ్గా కొన్ని అప్పచెప్పలేరు అనమాట, అయినా కానీ వాళ్ళకి పరిపూర్ణ మంత్రాలు చెప్పారు. ఎందుకంటే మళ్ళీ తర్వాత పరిపూర్ణ మంత్రాల కోసం వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగకూడదు, ఇక్కడే చెప్పబడితే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక పరిపూర్ణ మంత్రాలు చెప్పిన తర్వాత ఇక ఈ అసలు చదవట్ల, మంత్రం చదవట్ల. ఏ నాయన అంటే నాకు నేను పరిపూర్ణం అయ్యా, ఓ నువ్వు పరిపూర్ణం అయ్యావా, ఓకే మంచిది అంటే ఉద్దేశం వేరు. వారు పరిపూర్ణ మంత్రాలు చెప్పిన ఉద్దేశం వేరు, వీళ్ళు ఆ ఉద్దేశం దీన్ని వేరే విధంగా తీసుకుని నాకు అర్హత నాపోతనే చెప్పారంటారా? నాకు అర్హత ఉంది కాబట్టే చెప్పారు. నీకేం తెలుసు? నా గురువుకి నాకేం తెలుసు, నీకేం తెలుసు మధ్యలో వచ్చినోడి. అంటే అమ్మా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు గుర్తించగలుగుతారు ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటిది, ఎవరు ఎలాంటి భావాలతో జీవిస్తున్నారు అనేటువంటిది గమనిస్తారు. నిన్ను ప్రశ్నించరు అంతే. నిన్ను ప్రశ్నించట్లేదంటే నువ్వు రైట్ అని కాదు. నిన్ను ప్రశ్నించట్లేదంటే నువ్వు రైట్ అని కాదు, అర్థమైంది. నువ్వు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నన్ను ఎవరు ప్రశ్నించట్లేదంటే నేను రైట్ అనే అర్థం అని కాదు. నన్ను నేనే చెక్ చేసుకోవాలి, నన్ను నేనే ప్రశ్నించుకోవాలి. అర్థమైందా? ఎంత స్థితి కుదరొద్దమ్మా. మామూలా జన్మరహితం ఊరికనే అవుతుందా? అర్థమేనమ్మా? ఇప్పుడు అమెజాన్లో పేస్ట్ బుక్ చేసుకున్నంత తేలిగ్గా వస్తుందా జన్మరహితం? అంత తేలిగ్గా వచ్చేటైతే ఇన్ని కష్టాలు ఎందుకు ఉంటాయమ్మా? ఎందుకుంటాయి? ఎందుకంటే అమ్మా ఒక పదార్థం మీద కానీ, ఒక వస్తువు మీద కానీ, ఒక విషయమునందు ఉన్నటువంటి ఆ ఆసక్తిని తెంచుకోవటం మామూలు విషయం కాదు. ఆ బంధాన్ని తెంచుకోవటం మామూలు కాదు. ఎందుకంటే మనం పెనవేసుకొని ఉన్నటువంటి బంధాలు, మనం ఈరోజు పెనవేసుకొని ఉన్నటువంటి బంధాలు అంత బలంగా ఎందుకున్నాయి, ఎందుకు అటువైపే ఎక్కువ గుంజుతున్నాయి అంటే అది ఒక్క జన్మలో వేయబడిన బంధం కాదు. అది ఒక్క జన్మలో వేయబడినటువంటి బంధం కాదు. అనేక జన్మల నుండి వాసన రూపంగా వస్తూ పెనవేసుకొని వేళ్ళు తన్నుకొని బలంగా ఉన్నటువంటి బంధాలు అన్నమాట. ఊరికనే పోయితే అమ్మ బంగారం మీద ఆసక్తి వదిలిపెట్టాలంటాడు. 80 జన్మల నుంచి బంగారాన్ని కొని దాచి 80 జన్మల నుంచి ప్రతి జన్మలో దాచిపెట్టడం, మళ్ళీ ప్రతి జన్మలో దాచిపెట్టి 80 జన్మలు గడిచినాయి. ఇప్పుడు 81వ జన్మకు వచ్చింది. ఇవాళ బంగారం మీద నువ్వు తగ్గించుకుంటే ఎంతమంది తగ్గించుకుంటారు అమ్మ? ఒక్క జన్మలో తగ్గించుకోవడమే కష్టం ఉంది. ఇక 80 జన్మలు లేదా 100 జన్మలు, 1000 జన్మలు, 1,00,000 జన్మల క్రితం నుంచి కూడా మనం ఇలాంటి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్ బంగారం అని చెప్పి అంత దర్శాలు, కానీ అనేకమైనటువంటి సుఖాలు, విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయ సుఖాలు వాసన రూపంగా లోపల గర్భీకృతమైంది. నిరంతరం అటువైపే అట్రాక్ట్ చేస్తూ ఉంటే ఇంకేం ముందుకెళ్ళగలుగుతాం? ఇంకా మనకమ్మా సాఫ్టెడ్ విషయాలే ఉన్నాయి. మనకుండేటువంటి ఈ విషయ పరంపర కూడా సాత్వికమైనటువంటివి ఉన్నాయి.
ఈ సాత్వికం కాకుండా రాజస తామసిక వాటితో ముడిపడి ఉన్నటువంటి బంధాలు ఎంత దుఃఖాన్ని కలిగిస్తాయి అంటే వాళ్ళనే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను కూడా దుఃఖాల యొక్క వలయంలోకి నెట్టేసేట్టుంటాయి అన్నమాట. అర్థమైందమ్మా? ఒక డ్రింకర్ ఉన్నాడు అనుకోమ్మా, లేకపోతే ఒక జూదం ఆడేవాడు, కార్డ్స్ ఆడేవాడు కానీ, గుర్ర పందాలు ఆడేవాడు కానీ, క్రికెట్ బెట్టింగ్లు పెట్టేవాడు, ఇవన్నీ కూడా రాజసిక తామసిక సంబంధమైనటువంటి వ్యవహారాలు. వాటికి బానిస అయిపోతే కుటుంబం మొత్తం కొలాప్స్ అయిపోయింది. కుటుంబం మొత్తం అంటే వాళ్ళొక్కళ్ళే దుఃఖాన్ని పొందడం కాకుండా వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా దుఃఖాల వలయంలోకి నెట్టేస్తారు. ఇప్పుడు మరి వాళ్ళు అనుకుంటారు ఈ జన్మ అంటాడు అనమాట, ఆయన చాలా మంచోడయ్యా, ఆయన చాలా మంచోడు, ఈ మధ్యనే వాళ్ళ ఫ్రెండ్ తయారైనాడు. ఈ ఫ్రెండ్ ఈ జన్మలో వాడు కాదు, ఎన్ని జన్మల నుంచి వాడు ఫ్రెండ్గా కొనసాగుతున్నాడు. ఈ ఆట వాళ్ళిద్దరు కలిసి ఈ jన్మలో ఆడుతున్నాను కాదు, గత జన్మల్లోనే వీళ్ళిద్దరు ఇలాంటి ఆటలు ఆడారు. అందుకనే వాళ్ళిద్దరు మళ్ళీ ఇప్పుడు కలుసుకొని అటువైపే అట్రాక్ట్ అయ్యి అటువైపే వెళ్తూ ఉన్నారు. అర్థమైందమ్మా? ఒక వ్యక్తి అటు వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకొని ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి నెట్టేశాడు అంటే అది ఊరికనే ఒక్క రోజుతో ఒక్క క్షణంతో పోయేటువంటిది కాదు. అర్థమైందమ్మా? అది గత జన్మల యొక్క బంధం. అనేక జన్మల నుండి కూడా వాళ్ళు ఆ విషయాలతోటి ఆ వాసనలతోటే జీవిస్తూ ఉన్నారు. అవే క్యారీ అవుతున్నాయి. సపోజ్ ఇంటికాడ నుంచి మేము వస్తా బ్యాగ్లో పల్లీలు పెట్టుకొని వచ్చింది అనుకోమ్మా, వస్తా మేము బ్యాగ్లో పల్లీలు పెట్టుకొని. ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత జామకాయలు అవుతాయా? మనం ఏం పెట్టుకొని వచ్చినాం అవే ఉంటాయి. నాకు యాపిల్స్ కావాలని అడిగిండు అనుకో నవీన్ వచ్చిన తర్వాత, నేను యాపిల్స్ ఇవ్వగలుగుతున్నా? బ్యాగ్లో నేను పల్లీలు పెట్టుకొని వస్తే యాపిల్స్ హ్యాండ్ నుంచి ఇవ్వగలుగుతా? యాపిల్స్ ఇవ్వాలంటే అప్పుడు కాళిదాస్ గారిని అడగాల. నవీన్కి యాపిల్స్ అంటే అంటే అప్పుడు కాళిదాస్ గారు బ్యాగ్లో నుంచి యాపిల్స్ తీసిస్తారు. నేను పల్లీలు తప్ప ఏమీ లేదు. అర్థమైనా? ఇక అప్పుడు పల్లీలు అమ్మేవాడిని పట్టుకోవాలి నేను, పల్లీలు బ్యాగ్లో ఉండి అమ్ముకోవడానికి. అంటే దానికి సంబంధించిన వాళ్ళే తారసపడతారు. అర్థమైందమ్మా? మన లోపల ఉన్నటువంటి వాసనలకు అనుగుణంగానే, సంస్కారాలకు అనుగుణంగానే బంధాలు ఏర్పడతాయి. అర్థమైందమ్మా? తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, భర్త కానీ, భార్య కానీ, పుట్టే సంతానం కానీ, వీళ్ళందరూ కూడా గత జన్మ సంస్కారాలకి అనుగుణంగా ఏర్పడేటువంటి వాళ్ళే. మనకు కలపబడేటువంటి బంధాలు ఇవన్నీ కూడా గత జన్మ సంస్కారంతో ముడిపడి ఉంటాయి. ఇవాళ తీసేసుకునేటువంటివి కావు. కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక చోట వాడతారు కొన్ని పదాలు, కానీ కొన్ని పదాలు వాడరు అనమాట. కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు వాడతారనమాట. ఏమంటారంటే తీయాలమ్మా అంటే ప్రస్తుతం ఈ జన్మలో ఏర్పడినటువంటి బంధం అనుకోమా, వెంటనే తెంచుకుంటే తెగు. కానీ అనేక జన్మల నుండి పెనవేసుకొని ఉండేటువంటి ఏదైతే ఉంటుందో, వాసన రూపంగా ఉండేటువంటి ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే కట్ చేసుకోలేమన్నమాట. అది బలంగా ఉంటుంది అనమాట, మనల్ని అటువైపే గుంజుతుంటుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తేనే సక్సెస్ అవుతుంది. లేకపోతే అప్పటిదాకా మనం అటువైపే అట్రాక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. అయితే మనకు చెప్పేటువంటిది ఏంటంటే వీటిని భ్రాంతి అన్నారు. అజ్ఞానము, అవిద్య, భ్రాంతి, భ్రమ అని చెప్పి మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. మనం కూడా అక్కడ చెప్తాను. భ్రమీణాహం భ్రమీణత్వం భ్రమేణోపాసకో జన భ్రమేణీశ్వర భావత్వం బ్రహ్మమూలం ఇదం జగత్. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జన భ్రమేణీశ్వర భావత్వం బ్రహ్మమూలం ఇదం జగత్. ఇది మనకు ఉపనిషత్తులో చెప్పినటువంటి జ్ఞానం. భ్రమేణాహం, భ్రమేణత్వం, అహం త్వం. అహం అంటే నేను భ్రాంతి స్వరూపుణ్ణి. నేనే కాదు, నువ్వు కూడా భ్రాంతి స్వరూపుడివి. నేను, నీవు, ఈ చరాచర జగత్తు కూడా సత్యము కాదు. నేను కానీ, నీవు కానీ, ఈ చరాచర జగత్తు నీ చుట్టూ, మన చుట్టూ ఉన్నటువంటి ఈ చరాచర జగత్తు అనేటువంటిది
సత్యము కాదు, ఇది భ్రాంతి స్వరూపమే, ఇది బ్రహ్మస్వరూపమే అని చెప్పారు. ఎందుకు సత్యము కాదు అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉంది. సత్యమైనటువంటి వస్తువు మార్పు చెందు, సత్యమైనటువంటి వస్తువు త్రికాలాబాధ్యమైనటువంటిది. అంటే 3 కాలాల యందు కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అర్థమైందమ్మా? భూతకాలము, భవిష్యత్ కాలము, భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు ఎలాంటి మార్పు లేకుండా ఒకే స్థితి కలిగి ఉంటే దాన్ని సత్య వస్తువు అన్నారు. కాలానుగుణంగా మార్పు చెందదు. అర్థమైందమ్మా? చలికాలం ఒకే విధంగా ఉంటుంది, ఎండాకాలం ఒకే విధంగా ఉంటుంది, వర్షాకాలం ఒకే విధంగా ఉంటుంది. భూతకాలంలో ఎలా ఉందో భవిష్యత్తులో అలాగే ఉంటుంది, వర్తమానంలో కూడా అలాగే ఉంటుంది. మార్పు చెందదు కాబట్టి దాన్ని సత్యవస్తువు అన్నారు. ఇప్పుడు భ్రమేణాహం భ్రమేణత్వం అన్నారు. అంటే నీవు భ్రమే, నేను భ్రమే. మన చుట్టూ ఉన్నటువంటి చరాచర జగత్తు మొత్తం కూడా భ్రమే. ఇక ఇంకో మాట, భ్రమేణోపాసకో జనః, భ్రమేణోపాసకో జనః. ఉపాసన చేసేటువంటి వాడు, ఉపాసనా పరులు కూడా ఉన్నారు ఈ లోకంలో. ఉపాసనా పరులు అంటే ఎవరు అంటే పూజ చేసేవాళ్ళు, తీర్థాటనానికి వెళ్ళేవాళ్ళు, జపతపాదులు చేసేటువంటి వాళ్ళు, మంత్ర అనుష్ఠానాలు చేసేటువంటి వాళ్ళు, భజన చేసేటువంటి వాళ్ళు, ధ్యానం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉపాసన భ్రమేణోపాసకో జనః. అదేనమ్మా? ఉపాసన చేసేటువంటి జనులందరూ కూడా, ఉపాసన చేసేటువంటి వాళ్ళందరూ కూడా భ్రాంతి స్వరూపమే. ఇంకో హైలైట్, ఇంకో వర్డ్ ఏమన్నా, భ్రమేణీశ్వర భావత్వం. అంటే ఉపాసన చేసేవాళ్ళు భ్రాంతి స్వరూపులే. ఈ ఉపాసన చేసేవాళ్ళు ఎవరినైతే మూలంగా ఎంచుకొని ఉపాసన చేస్తున్నారో ఆ ఉపాసన చేయడానికి మూలమైనటువంటి ఆ ఈశ్వరుడు కూడా బ్రహ్మస్వరూపం, ఈశ్వరుడు కూడా భ్రాంతి స్వరూపమే అని చెప్పారు. భ్రమేన్ ఈశ్వర భావత్వం, ఈశ్వరుడు కూడా భ్రాంతి అంటున్నారు. అంటే నువ్వు ఎవరైతే గొప్ప అని ఇప్పటి వరకు అనుకున్నావో త్రిమూర్త్యాత్మక స్వరూపము, త్రిమాతృకా స్వరూపమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలాగే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా భ్రాంతి స్వరూపమే అని చెప్పారు. బ్రహ్మమూలమిదం జగత్. ఇంతెందుకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా, ఈ జగత్తు మొత్తం కూడా మిథ్యా స్వరూపమే, భ్రాంతి స్వరూపమే. భ్రాంతి అంటే ఏంటర్థం అంటే నీకు భ్రాంతిని కలిగిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నట్లే తర్వాత ఉండదు. ఇప్పుడు ఒక విధంగా ఉండి తర్వాత ఇంకో రూపాన్ని సంతరించుకునేటువంటి దాన్ని భ్రాంతి అంటారు. భ్రాంతి అంటే ఒకే విధంగా ఉండేటువంటిది కాదు, మార్పు చెందేటువంటిది అని అర్థం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నేను ఇప్పుడు ఇలా ఉన్నా కదా, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా, 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా, 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నా, ఇది భ్రాంతి కలిగిస్తుంది. ఇప్పుడు శంకరం గారు ఉన్నారు, 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. కాళిదాస్ గారు ఇందాక అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్ఎస్టీఏలో వాళ్ళతో మాట్లాడుతున్నారు. 30 సంవత్సరాల క్రితం హిస్టరీ మాట్లాడారు ఆయన. కాళిదాస్ గారు వాళ్ళతోటి 30 సంవత్సరాల క్రితం డిఆర్డిఏలో పనిచేసేటువంటి వాళ్ళ కొలిక్ ఎవరైతే ఉంటారో భుజంగరావు గారు, వారిని కూర్చి వెళ్ళ చెబితే, సార్ నేను వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు 30 ఇయర్స్ కూర్చి చెబితే నేను ఎలా గుర్తించగలుగుతా, నాకు నేను చెప్పలేను సార్ అన్నాడు. అంటే ఇప్పుడు ఉన్నప్పుట్లే తర్వాత ఉన్నాం, అప్పుడున్నట్లే ఆ తర్వాత మనం ఉన్నాం. మార్పు చెందుతూ ఉంటాం. ఇక్కడ చెప్పబడేటువంటిది ఇంకా ముఖ్యమైనటువంటిది, మనం భ్రాంతి స్వరూపం అంటే ఒప్పుకుంటాం, మార్పు చెందుతుంటాం. ఇంకోటి ఏంటంటే ఆలోచనలు కూడా మారుతుంటాయి. మనుషులు మారడమే కాదు, ఆలోచనలు కూడా మారుతుంటాయి. ఇవాళ ఉన్న ఆలోచన రేపు ఉంటుందని గ్యారంటీ లేదు, రేపున్న ఆలోచన అవటాలని ఉంటుంది అనేటువంటి నిరంతరం మార్పు చెందేటువంటి ఆలోచన వ్యవస్థ, ఆలోచన ధోరణి మొత్తం మారుతూ ఉంది. అర్థమైందమ్మా? ఇలా ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు నొక్కి చెప్పేది భ్రమేణ్ ఈశ్వర భావత్వం అని చెప్పారు. ఇక్కడ సాధకుడికి చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశం అన్నమాట. నువ్వు పూజించే దేవుడు కూడా భ్రాంతి స్వరూపమే అని చెప్పారు. భ్రాంతి స్వరూపమే అంటే ఇక్కడ ఏంటంటే సాధకుడికి దేవతా భ్రాంతిని విడిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. దేవతా భ్రాంతి మనకు ఫస్ట్ ఏ భావాన్ని విడిపిస్తారంటే దేహ భ్రాంతిని విడిపిస్తారు. ఫస్ట్ దేహం అశాశ్వతమైంది అని చెప్తారు, తర్వాత దేహమే అశాశ్వతం మన విషయ భ్రాంతిని విడిపిస్తారు. దేహ భ్రాంతిని, విషయ భ్రాంతిని విడిపించిన తర్వాత ఏం చేస్తారు, లాస్ట్లో
దేవతా భ్రాంతిని, దైవం మీద ఉండేటువంటి ఆ భ్రాంతిని విడిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనం దేవతా భ్రాంతిని విడిచిపెట్టగలమా? దేవుళ్ళని విడిచిపెట్టగలుగుతాం? ఇప్పుడు మనం ఎంతమంది ఉంటారు? ఇప్పుడు సపోజ్ మన గురువుగారి దగ్గర కానీ ఈ ప్రపంచంలో గురువుల దగ్గర ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు దేవతా భ్రాంతిని విడిచిపెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. అదే అంటే ఇటువైపు కాకపోతే ఇంకో వైపు కోణం, ఈ కోణంలో కాకపోతే ఇంకో కోణంలోనైనా కానీ దేవతా భ్రాంతి అనేటువంటి దాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మన గురువుగారు చెప్పేటువంటి ఉద్దేశం ఏంటంటే, దేనికి నువ్వు బందీ అయి ఉండొద్దు. ఇది కాన్సెప్ట్. ఇవన్నీ చెప్పేది ఎందుకంటే నువ్వు అన్ని ముడులు విప్పుకొని బయటికి వెళ్ళేప్పుడు అంటే బజార్కి వెళ్ళేప్పుడుగా, బజార్ షాపింగ్ మాల్కి వెళ్ళొస్తాను అక్కడికి వెళ్ళేది కాదు. ఎందులో నుంచి వెళ్ళేప్పుడు అసలు ఇందులో నుంచి వెళ్తామంటేనే వీడు వణికిపోతాం. అర్థమైంది? అసలు మీరంటే సీనియర్స్, మీరంటే జ్ఞానం స్ట్రాంగ్గా ఉంది మీకు. అర్థమైందమ్మా? జ్ఞానం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు కొత్తగా ఉన్నాడు అనుకో, వాళ్ళకి జ్ఞానం దృఢం కావాలి కమ్మా, వాళ్ళకి ఉంటుంది అనమాట ఆలోచన. పోతనం అంటే భయపడతారు. ఇప్పుడు పోతే భయపడాలా? పొయ్యే ముందు ఎన్ని తెంచుకొని పోవాలని తాళ్ళని విప్పుకోవడం ముఖ్యమా అక్కడ? ఇక భయపడేవాడు ఏమి ముడులు ఎక్కడ ఉన్నాయో గుర్తించగలుగుతాడా? ఎక్కడ విడిపించగలుగుతాడు? ఏం చేయగలుగుతాడు? ఆలోచించండి అమ్మా. ఎందుకంటే అమ్మా, విడిచిపెట్టడం అనేటువంటిది అనుకున్నంత తేలిక అవుతుందా? ఎంత కష్టం. తెంచుకోవటం అనేటువంటిది ఎంత కష్టం. అది అంత తేలికైనటువంటిది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. పాత ఎగ్జాంపులే మరోసారి గుర్తు చేస్తా. పాత ఎగ్జాంపులే. ఒక్కో చోట హోటల్ కాడ మంచిగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. పునుగులు కానీ, గారెలు కానీ, మిర్చి బజ్జీ అన్నీ మంచి గోంగూమలాడుతున్నాయి అన్నమాట. సాయంత్రం అయితే చాలు అక్కడ మంచి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మంచి సువాసన వస్తుంటాయి. ఆ షాపు కాడ ఒక ఎలుక ఎప్పుడు ఆ పునుగు కింద పడిందా అది తినాలని చెప్పి తిరుగుతుంది అన్నమాట. రోజు దానికి ఆశలు అడియాసలు అవుతున్నాయి. పునుగులు దొరక. వాడు ఎందుకైనా వేస్తారు షాప్ వాడు? అయ్యో 4 ఎలుకలు తిరుగుతున్నాయి, వాడికి ఆహారాన్ని ఇవ్వాలి, 4 పునుగులను కింద వేస్తారా? ఎవరైనా ఏ షాప్ వాడు అయినా వేస్తారా? ఏడగమ్మ పొద్దున్నే ఆవిడ స్టార్ట్ చేసే ముందు ఒకటి అందులో వేసేసి అది డిస్టిక్ అని అక్కడ పెడతాడు. అదే కింద పడితే మీ ఎలుక వచ్చి తీసుకొని పోతుంది. అయితే దిష్టి కోసం పెట్టింది కింద అసలేడు, అది ఎలుకలకు అసలేడు. అట్లా ఉంటుంది కమ్మ. అది ఎతుకుతుందంట. సరే ఒకరోజు వాడు చూసింది, పొద్దాకలు ఈ కాళ్ళ కిందనే తిరుగుతున్నాయి, ఇవి ఉంటే మన ఇబ్బంది కలిగించేట్టుందని చెప్పి వీటి బెడ తగ్గించుకోవాలని ఏం చేసిందంటే ఒకరోజు ఒక ఎలుకల బోను తీసుకొచ్చి దానికి కొంచెం ఎలుకల మందు ర్యాట్ పాయిజన్ స్ప్రే చేసి, అసలు మామూలుగానే అది మంచి వాసన వస్తుంది, దానికి తోటి స్ప్రే చేసేసరికి ఇంకా గుమగుమలాడుతుంది అనమాట. అంత స్మెల్ అద్భుతంగా వస్తుంది అనమాట స్మెల్. దాన్ని తీసుకెళ్ళి ఆడబెట్టాడు. ఎప్పుడైతే అది ఎలుక అంత దూరం నుంచి చూస్తుంది, ఎదురు కనపడుతుంది పునుగు, ఆగుద్ది. అది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది. బర్రని వచ్చింది లోపలికి తిందామని. లోపలికి దూరంలోనే ఏమైంది? డోర్ పడిపోయింది. అయితే ఇప్పుడు అది రోజు ఎతికేటువంటి పునుగు అందుబాటులోనే ఉంది. రోజు తినాలనుకున్నటువంటి పునుగు ఇప్పుడు అందుబాటులోనే ఉంది. ఇప్పుడు అది పునుగు తింటల్లా, తిరుగుతూ ఉంది. ఎలుకల బోన్లో బర్ర సౌండ్ చేస్తుంది అనమాట, తిరుగుతుంది అనమాట. ఎప్పుడు బయటికి పోవాలి. అదేంటి? పునుగు అందుబాటులో ఉంటే పునుగు తినకుండా బయటికి పోవాలని చూడటం ఏంటి అంటే? అయితే మనం ఇందులో నుంచి బయటికి పోదామని తెలిస్తే అది లోపలికి వచ్చినందుకు భయపడుతుంది.
అది లోపలికి వచ్చినందుకు భయపడుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి వచ్చినందుకు భయపట్టాల, అర్థమైంది? ఇప్పుడు అది లోపలికి వచ్చినందుకు ఎట్లా పోవాలని భయపడుతుంది, దాని ప్రాబ్లం అది. మన ప్రాబ్లం ఏంటంటే ఇందులోకి వచ్చినందుకు భయం లేదు, ఇందులో నుంచి పోతానంటే భయం మనకి. అర్థమైంది? ఇది ఆపోజిట్లా ఉందన్నమాట. అర్థమైందా? పోతానంటే అమ్మ ఇన్ని ఇల్లులు కట్టించుకొని, ఇన్ని ప్లాట్లు కొనుక్కొని, ఇన్ని కార్లు కొనుక్కొని, ఇంత బంగారం కొనుక్కొని, ఇంత ఎంటర్టైన్మెంట్, ఇంత ఎంజాయ్ చేసుకుంటూ దీన్నన్నా వదులుకొని ఎట్లా పోతామండి అంటే మీరు చెబుతారు కానీ ఎంతో మందికి ఫైనాన్స్ ఇచ్చారు, అవి ఎప్పుడు రిటర్న్ వస్తాయో. అర్థమైందమ్మా? అంటే సుఖం అందుబాటులో ఉన్నా కానీ అది అనుభవించాలి అనేటువంటి ఆలోచన కలగట్లేదు ఆ ఎలుకకు అనిపించట్లేదు. ఎందుకంటే అది ముందు ఆ బంధంలో నుంచి బయటికి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు చుట్టూ సుఖాలు ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ శరీరం చుట్టూ సుఖాలు ఉన్నాయి, కానీ ఈ చుట్టూ ఉన్న సుఖాల కంటే అతీతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి సుఖం పరమపదం అన్నారు, బ్రహ్మానందం పరమ సుఖదం అన్నారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలన్నింటికంటే శ్రేష్టమైనటువంటి సుఖం ఎలా వస్తుందంటే బ్రహ్మము ద్వారా వస్తుంది. ఆ పరమాత్మ ద్వారానే శ్రేష్టమైనటువంటి సుఖం అనేది వస్తుంది తప్ప, పరమాత్మ తప్ప అన్యదా ఈ ప్రపంచంలో సుఖాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఇంకొకటి లేదు. బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అదే సుఖప్రదమైనటువంటిది, అదే ఆనంద స్వరూపం, అంతకంటే మిగిలి ఆనందాన్ని ఇచ్చేటువంటిది లేదు. అయితే అట్టి ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వరూపమే నీవు అని తెలుసుకున్నప్పుడు, ఆనంద స్వరూపం ఎవరు? నీవే. నీకట్టే ఆనందం ఇంకొకటి లేదు అనేటువంటి జ్ఞానం నీకు దృఢం కావాలి కదా. ఎంతమందికి దృఢం అవుతుంది? అర్థమైందా? ఇక్కడ చూడమ్మా, బ్రహ్మేణోపాసకు జన, నువ్వు అసలు ఇంతకు దేనిని ఉపాసిస్తున్నావు? నువ్వు ఉపాసించేటువంటిది దేన్ని? నువ్వు ఏ దేవుణ్ణి ఉపాసన చేస్తున్నావు? ఒక ఆయన కూర్చున్నాడు, మంత్రం చదవటానికి కళ్ళు మూసుకొని కూర్చుంటే మంత్రం చదువుతుంటే వాళ్ళ అత్తగారే గుర్తొస్తున్నాయి. వాళ్ళ అత్తగారు గుర్తొస్తుంది. ఆయనకు ప్రాబ్లం వాళ్ళ అత్తగారితో, ఆయనకు ప్రాబ్లం వాళ్ళ అత్తగారితో, అత్తగారే గుర్తొస్తుంది. కాదని చెప్పి మళ్ళీ వెళ్ళి మొహం కడుక్కొని వచ్చిండు, మళ్ళీ కాసిన మంచి నిండి మళ్ళీ కళ్ళు మూసుకోము, మళ్ళీ అత్తగారే ఫ్రెష్ అప్ అయినందుకు ఫ్రెష్గా కనబడుతుంది అన్నాడు కాదు. ఆ ఎక్స్పీరియన్స్ వేరే సీనియర్ అది. అర్థమైందమ్మా? ఇప్పుడు మరి ఆయన దేన్ని ధ్యానం చేస్తున్నట్టు? ఇంకొకటి, అతను కాశీ వెళ్ళి విశ్వేశ్వరుడు స్వామి టెంపుల్లో కూర్చొని కూడా ఆయనకి అత్తగారే గుర్తొచ్చిందంటే ఇక ఆయన దేన్ని భజిస్తున్నట్టు, దేన్ని ఉపాసిస్తున్నట్లు. ఇది ఉపాసకు అర్థమైందమ్మా? ఉపాసించేటువంటి వాళ్ళందరి యొక్క ఆలోచనలు దేన్ని ఉపాసిస్తున్నారు, వాళ్ళు దేన్ని భావన చేస్తున్నారు, దేన్ని భజిస్తున్నారు, దేన్ని సేవిస్తున్నారు, దేన్ని ఆలోచిస్తున్నారు, ఇది కదా ముఖ్యమైనటువంటిది. అర్థమైందమ్మా? మనం దేన్ని గురించి ఆలోచిస్తామో కళ్ళు మూసుకుంటే అదే స్ఫురిస్తుంది. మనం దేన్ని గురించి ఆలోచిస్తే మనం కళ్ళు మూసుకున్నప్పుడు అదే స్ఫురిస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి కూడా దాటిన స్థితి, ఈశ్వరుణ్ణి కూడా దాటినటువంటి స్థితి. అంటే ఇక్కడ చెప్పేటువంటిది అంటే ఈశ్వరుని కూడా దాటినటువంటి స్థితి అని చెప్పాను. అంటే ఈశ్వర భ్రాంతి కూడా ఉండకూడదు. నేను, నాది, ఈ జగత్తు, అలాగే ఈ జగత్తుకి మొత్తానికి కూడా మూలమైనటువంటిది ఈశ్వరుడు. అటు ఈశ్వరుడే కర్త కర్మక్రియ అనేటువంటి ఆ భ్రాంతిని కూడా సాధకుడు అధిగమించగలగాలి అని చెప్తున్నటువంటి సందర్భం. మనం ఎంతమంది ఈశ్వర భ్రాంతిని విడిచిపెట్టగలుగుతాం? అర్థమైందమ్మా? కరెక్ట్. అంటే ఈశ్వర భ్రాంతిని, అంటే ఈశ్వరుడి యందు ఉండేటువంటి భ్రాంతిని విడిచిపెట్టడం అనేటువంటిది అది. అంటే బంధాలలో ఇది బెస్ట్ బంధం. బంధాలు ఉన్నాయనుకోమ్మా, మంచి బంధం చెడ్డ బంధం అని ఉంటాయి కదా. అర్థమైందమ్మా? వాటిల్లో వాళ్ళ అంటే హ్యాబిట్స్, వాళ్ళకు ఉన్నటువంటి హ్యాబిట్స్లో మంచి హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా. ఇది గుడ్ హ్యాబిట్ అన్నట్టు. దైవ భ్రాంతి ఉండటం, దైవానికి సంబంధించినటువంటి పూజ, మంత్రస్మరణ, లేకపోతే ధ్యానం, ఇవన్నీ చేయటం గుడ్ హ్యాబిటే. కాకపోతే మంచి అలవాటు చేసుకున్నట్టు, మంచి వాడు రోజు నామంలోనే పేకాట ఆడటానికి పోయిన దానికంటే, లేకపోతే డ్రింక్ చేయడానికి వెళ్ళిన దానికంటే, అలాంటి లేకపోతే కార్డ్స్ ఆడటానికి పోయిన దానికంటే, లేకపోతే క్రికెట్ బెట్టింగ్ల కోసం పోయిన దానికంటే దేవాలయానికి వెళ్ళి మంత్రం చదువుకోవడం, ప్రదక్షిణ చేయడం, ధ్యానం చేయడం బెస్టే కాదా?
అంటే గుడ్ హ్యాబిట్స్. కాకపోతే ఈ గుడ్ హ్యాబిట్స్ కూడా బంధహేతువే. ఇప్పుడు వాటికి ఇనుప సంఖ్యలు అన్నారు, దీనికి బంగారు. ఏదైనా బంధహేతువే కదా, ఏదైనా బంధహేతువే కదా. కాకపోతే దీన్ని కూడా అధిగమించేటువంటి స్థితి సాధకుడికి కలగాలి. ఎప్పుడు కలుగుద్ది అంటే అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు ఇందులో ఉన్నటువంటి చైతన్యము కంటే, ఇందులో ఉన్నటువంటి ఆత్మ కంటే భిన్నం కాదు అనేటువంటి జ్ఞానం దృఢమైనప్పుడు ఆ భ్రాంతి తొలుగుద్ది. ఆ భ్రాంతి ఎప్పుడు పోయింది? ఇందులో ఉన్న ఆత్మ అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడి కంటే, అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడి కంటే, అక్కడ ఉన్న రాముడి కంటే, అక్కడ ఉన్న కృష్ణుడి కంటే, అక్కడ ఉన్న వెంకన్న స్వామి కంటే, అక్కడ ఉన్నటువంటి శివుడి కంటే, అక్కడ ఉన్న దుర్గాదేవి కంటే ఇందులో ఉన్న చైతన్యం, ఇందులో ఉన్నటువంటి ఆత్మ భిన్నం కాదు, అన్నీ ఒక్కటే, రెండు ఒకటే, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే, ఒక్కటే అనేటువంటి జ్ఞానం దృఢమైందనుకో అమ్మ, ఇంకా అప్పుడు భ్రాంతి ఉంటుందా? ఇంకా అప్పుడు ఆ భ్రాంతి ఉండదు. కాకపోతే ఆ జ్ఞానం దృఢమయ్యేంత వరకు కూడా అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని మనం చూపిస్తాం, ఇక్కడ ఒక తక్కువ భావాన్ని మనం చూపిస్తాం. అంటే నేను తక్కువ దేవుడు ఎక్కువ, నేను తక్కువ దేవుడు ఎక్కువ అనేటువంటి ఆలోచనతో ఉంటాం. దీన్నే కించిజ్ఞ లక్షణం అన్నారు. కించి లక్షణం లేదా కించిజ్ఞుడికి ఉండేటువంటి అంటే అల్పమైనటువంటి లక్షణం. జీవుడికి ఉండేటువంటి లక్షణాల్లో అల్పజ్ఞత్వం అన్నారు. అక్కడేంటి? సర్వజ్ఞత్వం. ఈశ్వరుడికి సర్వజ్ఞత్వం ఉంటే జీవుడికి అల్పజ్ఞత్వం అన్నమాట. నేను తక్కువ వాడిని అనేటువంటి ఆలోచన కలుగుతాయి. నేను పుట్టేవాడిని, నేను పెరిగేవాడిని, నేను నశించేటువంటి వాడిని, నేను విషయలోలుని, నేను దుఃఖలోలుని, నేను దుఃఖాలతో ఉండేటువంటి వాడిని అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను మరి తాను నిజంగా అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాడా? కాదు. కానీ ఈ లక్షణాలన్నీ దేనికి? పుట్టే లక్షణం, పెరిగే లక్షణం, కానీ ఈ లక్షణాలన్నీ తనయా? కాదు. ఎవరి లక్షణాలు? దేహ లక్షణాలు. దేహం పుట్టింది, దేహం పెరుగుతుంది, దేహం నశిస్తుంది. కానీ ఇందులో ఉన్నటువంటి ఆత్మ అది పుట్టేది కాదు, పెరిగేది కాదు, నశించేది కాదు. అది శాశ్వతమైనటువంటిది, ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేటువంటిది. ఈ జ్ఞానం దృఢమైందనుకోమా, ఈ భ్రాంతి తొలగిపోతుంది, దేహ భ్రాంతి అనేటువంటిది తొలగిపోతుంది. మనం ఏంటంటే దేహం యొక్క లక్షణాలనే దానికి ఆపాదించుకొని ఆ లక్షణాలన్నీ దీనికి ఉన్నాయి అని చెప్పి, అదేనమ్మా దేహ లక్షణాలే ఆత్మకు కూడా ఉన్నాయనేటువంటి ఆ భావనతోటి ఇది పుట్టితే అది పుట్టిందని, ఇది పెరిగితే అది పెరుగుతుందని, ఇది నశిస్తే అది నశిస్తుంది అని చెప్పి మనం అనుకోవటం అనేటువంటి జరుగుతుంది. మనకి గురువుగారి యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టి ఆ గురువుగారు ఏమని చెప్పారు? నాయన, ఇవన్నీ కూడా దేహ లక్షణాలు, ఇవి అల్పజ్ఞత్వము, ఇవి జీవుల లక్షణాలు. దేహ లక్షణాలు జీవుల లక్షణాలు. ఆత్మకు అలాంటి లక్షణాలు లేవు. అది శాశ్వతమైనటువంటిది, అది పుట్టేది కాదు, అది గిట్టేది కాదు, నిరంతరం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. అది ఆనంద స్వరూపము, ఇది దుఃఖ స్వరూపం అని చెప్పి ఆ వ్యత్యాసాన్ని, ఆ డిఫరెన్స్ని మనకు బోధించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా జ్ఞానం దృఢమైన తర్వాత రెండు ఒక్కటైనటువంటి స్థితి కూడా సాధకుడికి కలుగుతుంది. అలా కలిగినప్పుడు, ఎందుకంటే అక్కడ ఉన్న ఈశ్వరుడికి ఉన్నటువంటి ఈశ్వరోపాధిని, జీవుడికి ఉన్నటువంటి జీవోపాధిని, ఈ రెండింటిని తీసేస్తారనుకోమ్మా, అక్కడ ఉండేటువంటిది ఈశ్వరుడు, ఇందులో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఈ రెండు ఒక్కటే అనేటువంటి జ్ఞానం దృఢమైందనుకోండి, ఇంకా నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేటువంటి దాన్ని మనం గుర్తించగలగాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే కంక్లూషన్. ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకే రోజు పుట్టారు. వాళ్ళు ఫ్రెండ్స్ కావడానికి కారణం ఏంటంటే ఒకే రోజు పుట్టారు. ఇద్దరికి ఒకే పేరు పెట్టారు. ఒకే రోజు పుట్టారు, ఒకే టైంకి పుట్టారు, ఇద్దరికి ఒకే పేరు పెట్టారు. ఇద్దరు ఒకే కలర్ డ్రెస్ వేసుకునేవాళ్ళు, ఇద్దరు ఒకే టైప్ హెయిర్ స్టైల్ చేసుకునేవాళ్ళు, ఇద్దరు ఒకే రకం చెప్పులు వేసుకునేటువంటి వాళ్ళు, ఇద్దరు ఒకే రకం ఫోన్ కొనుక్కునేటువంటి వాళ్ళు, ఇద్దరు ఒకే స్కూల్లో చేరారు, ఇద్దరు ఒకే రకమైనటువంటి కోర్స్ తీసుకున్నారు. ఇద్దరు లైఫ్ స్టైల్ సేమ్ ఒకే విధంగా ఉంది. ఇద్దరు లైఫ్ స్టైల్ ఒకే విధంగా ఉంది. సైమల్టేనియస్గా వెళ్తూ ఉన్నారు. ఇద్దరు ఒకే విధానంతో వెళ్తూ ఉన్నారు. డిగ్రీ వచ్చిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఒకతను వెళ్ళి ఒక కలెక్టర్ ఆఫీస్లో అటెండర్ అయ్యాడు. వాడికి ఉద్యోగం వచ్చింది. కలెక్టర్ ఆఫీస్లో చిన్న పోస్ట్ వచ్చింది, ఎల్డీసీ పోస్టు ఈయనకు వచ్చింది. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇంకొక అతను ఇంకా అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళాడు. నెక్స్ట్ చుట్టాలకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పిల్లలు లేరనమాట. ఈ అబ్బాయిని దత్తత తీసుకున్నారు. ఆయన పెద్ద పొలిటీషియన్.
ఆయన పెద్ద పొలిటీషియన్ అనమాట. ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు. లాస్ట్ మినిట్లో ఆయన చనిపోయే ముందు ఆయన వారసత్వాన్ని ఆయనకు అప్పచెప్పి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుడు ఆయన చనిపోయినటువంటి దాంతో ఈయనకి మంచిగా ఆ పాలిటిక్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి. వాళ్ళ ఫ్రెండు బంటు చిన్న ఆఫీసులో అటెండర్ అనుకోండి. అంటే ఇద్దరు పెరిగిన వాతావరణం ఒకటే, చదువుకున్న చదువు ఒకటే, పెరిగిన వాతావరణం అదే, చదువుకున్న చదువు అదే, లైఫ్ స్టైల్ ఇద్దరిది సేమ్ టు సేమ్ ఉంది. కానీ ఇప్పుడు ఒకడేమైండు ముఖ్యమంత్రి అయిండు, ఒకడు అటెండర్ అయిండు. ఇప్పుడు వాళ్ళిద్దరు సమానం అంటే ఇప్పుడు సపోజ్ ఈ అటెండర్ వస్తున్నాను అటెండర్ వస్తున్నాను జనం అంటారా? అంటారు కదా. అదే ముఖ్యమంత్రి వస్తుంటే సీఎం అంటారా? అనరా? లేచి నిలబడుతున్నాడు. అప్పుడు ఈ బంటు కాదు, ఈ అటెండర్ కాదు, ఈ అటెండర్ సుపీరియర్స్ ఉంటారు కదా, హైయర్ అఫీషియల్స్, వాళ్ళందరూ లేచి సెల్యూట్ చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి వస్తే. మరి వాడికి ఏం వాల్యూ ఇస్తారు? ఇంకా అటెండర్కి ఏమి ఇవ్వరుగా, అంత వాల్యూ ఇవ్వరు కదా. కానీ డిఫరెన్స్ ఏమో, ఇప్పుడు ఇద్దరు సమానమేనా? ఇప్పుడు ఇద్దరు సమానం అంటే సమానం అని చెప్పగలుగుతామా? ఇద్దరు సమానమేనా అని అంటే ఏమంటాం? పెరిగిన వాతావరణం సమానంగానే పెరిగాను, కానీ ఇప్పుడు పోస్టింగ్స్ వల్ల ఇప్పుడు ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? ఉద్యోగరీత్యా, ఆయన ఉద్యోగరీత్యా ఈయన ఉద్యోగరీత్యా మాత్రమే డిఫరెన్స్ తప్ప సేమ్ టు సేమ్ మిగతా క్వాలిఫికేషన్ మొత్తం సేమ్ టు సేమ్. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తాడు, ఈయన అటెండర్ పదవికి రిజైన్ చేసిండు, ఆయన ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసిండు. ఇద్దరు రెండు పదవులకు రిజైన్ చేసి మళ్ళా ఊరు వచ్చి ఇద్దరు పొలం పని చేసుకుంటున్నారు. ఇప్పుడు సమానం. ఇందాక సమానం కాదు, ఉద్యోగరీత్యా సమానం కాదు, ఇప్పుడు పొలం పనులు చేసుకుంటున్నారు కాబట్టి ఇద్దరు ఇప్పుడు సమానం. ఇప్పుడు పదవుల రీత్యా చూసినప్పుడు మాత్రమే డిఫరెన్స్. ఆ పదవులను విడిచిపెడితే ఇద్దరు సమానం. అలాగే ఈశ్వరుడు బ్రహ్మాండానికి అధిపతి, జీవుడు పిండాండానికి అధిపతి. జీవుడు దేనికి అధిపతి? పిండాండానికి. ఈశ్వరుడుకు ఉన్నటువంటి ఆ బ్రహ్మాండం అనేటువంటి ఆవరణను, జీవుడుకు ఉన్నటువంటి పిండాండం అనేటువంటి ఆవరణ, ఈ ఆవరణలు రెండు తీసేస్తాయి. ఆయనకున్న ఆవరణ, ఈయనకున్న ఆవరణ, ఈ రెండు అంటే వాళ్ళిద్దరు ఉద్యోగాలు తీసేసినట్టు, వాళ్ళిద్దరు ఉద్యోగాలకు రాజీనామా చేసినట్టు, వీళ్ళు కూడా వీళ్ళకు ఉన్నటువంటి పోస్టులు అవి ఆయన బ్రహ్మాండానికి అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు, నేను పిండాండాన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాడు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఏం రిజైన్ చేసిన, ఆ ఉద్యోగాన్ని ఆయన రిజైన్ చేసిన. బ్రహ్మాండానికి డ్యూటీ ఆయన వదిలిపెట్టండి, పిండాండానికి డ్యూటీ వదిలిపెట్టి, అప్పుడు ఇద్దరు సమానమే. ఆవరణ దోషం లేనప్పుడు ఇద్దరు సమానమే. ఈ భేదాభిప్రాయాలు ఎక్కడొచ్చినాయి? ఆవరణ దోషం వల్ల, ఆవరణ వల్ల భేదాభిప్రాయం వచ్చింది. సపోజ్ ఉదాహరణకి ఒకచోట సృష్టికి జరిగే ముందు 8 మంది జీవుళ్ళు ఉన్నారు. ఎంతమంది జీవుళ్ళు ఉన్నారు? 8 మంది జీవుళ్ళు ఉన్నారు. ఒక జీవుడు ఏనుగు శరీరాన్ని ధరించిండు, ఒక జీవుడు సింహం శరీరాన్ని ధరించిండు. అర్థమైందమ్మా? ఒక జీవుడు జింక శరీరాన్ని ధరించిండు, ఒక జీవుడు మనిషి శరీరాన్ని ధరించిండు. ఇట్లా 8 మంది 8 రకాల శరీరాలను ధరించారు. ఒక జీవుడు వరాహ రూపాన్ని ధరించాడు. అర్థమైందమ్మా? ఒక జీవుడు ఆవు రూపాన్ని ధరించాడు, ఒక జీవుడు ఒక పండిట్ రూపాన్ని ధరించాడు, ఒక జీవుడు రాజు రూపాన్ని ధరించాడు, చక్రవర్తి రూపాన్ని ధరించాడు. అర్థమైందా? ఇప్పుడు ఏనుగని కానీ, సింహం అని కానీ, పులి అని కానీ, రాజు అని కానీ వేరియేషన్స్ ఉన్నాయా లేవా? వ్యవహారిక జీవన విధానంలో మనం అంటే లోపల ఒకటే ఉన్నా కానీ మనం బయటికి చెప్పుకోవడానికి ఏనుగు గొప్పదని, దోమ తక్కువ అని అనుకుంటారు కదా. పులి అని, సింహం అని, లేకపోతే మేక అని, జింక అని, గొర్రె అని అనుకుంటాం కదా. అంటే ఈ భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చినాయి అంటే ఆవరణ వల్ల భేదాభిప్రాయం. ఆవరణలు తీసేస్తే ఈ జీవులందరూ స్టార్టింగ్లో ఒకే చోట ఉన్నారు. సృష్టిలోకి రాకముందు 8 మంది ఒకే చోట ఉన్నారు, ఒకే బెంచ్ మీద కూర్చున్నారు. 8 మంది ఒకే బెంచ్ మీద కూర్చున్నారు.
ఇప్పుడు ఇక్కడ ఉపాధులు ధరించి వచ్చిన తర్వాత ఒక ఉపాధి సింహాన్ని ధరించి, ఒక జీవుడు సింహం ఉపాధిని ధరించాడు, ఇంకో జీవుడు గోవు అనుకోండి, లేకపోతే ఏనుగు అనుకోండి, ఏనుగు ఆ రూపాన్ని ఒక జీవుడు ధరించాడు, ఆవు రూపాన్ని ఒకడు ధరించాడు అనుకోమ్మ. ఇప్పుడు సింహానికి పులికి దండం పెడతారా ఎవరైనా? ఆవు కనపడ్డది అనుకో, దండం పెట్టరా? పెడతారు. అదే ఒక పండిట్ కనపడ్డాడు అనుకో, ఒక సాత్వికుడు, ఒక మహాత్ముడు కనిపించాడు అనుకో, ఆ రూపాన్ని ధరించాడు అనుకో, దండం పెడతామా పెట్టమా? ఇప్పుడు సీతమ్మ గారి రూపాన్ని ధరించిండు ఒక జీవుడు, దండం పెడతామా పెట్టమా? శంకరాచార్యుల వారి రూపాన్ని ఒక జీవుడు ధరించాడు, దండం పెడతామా పెట్టమా? వేదవ్యాసుడు రూపాన్ని ఒక ఆవరణం ధరించొచ్చిండు, దండం పెడతామా పెట్టమా? జీవుడు అన్ని ఉపాధుల్లో ఉన్న జీవత్వం ఒకటే, కానీ ఆ ఉపాధిని బట్టి మనం పూజిస్తున్నాం. కొన్ని ఉపాధులను పూజిస్తున్నాం, కొన్ని ఉపాధులను అంటే ఈ మనిషికి భేదాభిప్రాయాలు ఏర్పడడానికి కారణం ఉపాధులు, ఆవరణ దోషం. ఆవరణ దోషం చేత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి భావనతో మనం ఉన్నాం తప్ప, ఇప్పుడు చీమలో ఉన్నది అదే, దోమలో ఉన్నది అదే, ఏనుగులో ఉన్నది అదే, కుక్కలో ఉన్నది అదే, ఆవులో ఉన్నది అదే, మేకలో ఉన్నది అదే, రాజుగారులో ఉన్నది అదే, బంటులో ఉన్నది అదే, అందరిలో ఉన్నది ఒక్కటే. ప్రతి ఉపాధి యందు కూడా ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అనేటువంటి జ్ఞానము దృఢమైనటువంటి వాడికి భేదాభిప్రాయం అనేటువంటిది ఉండదు. ఇక భ్రాంతి అనేటువంటి తొలగిపోయింది. ఇప్పుడు ఈ ఉపాధులు ధరించినటువంటి వాళ్ళు ఏ దేవుడిని ఆరాధించుకున్నా కానీ ఆ ఉపాధిగతంగా ఉన్న చైతన్యం ఒక్కటే అనేటువంటి జ్ఞానం గుర్తించినటువంటి వాడు ఆ భ్రాంతిని విడిచిపెడతాడు. ప్రమేణ ఉపాసకు జనః, ఎంతమంది ఎన్ని రకాలుగా ఉపాసన చేసుకుంటున్నా కానీ వాళ్ళందరిలో ఉన్న తత్వం ఒకటే, చైతన్యం ఒకటే అనేటువంటి జ్ఞానం దృఢపడి ఉండాలి. అర్థమైందమ్మా? ఈ ఉపాధి అన్న ఉన్నటువంటి చైతన్యం కంటే ఈశ్వరుడు భిన్నం కాదనేటువంటి జ్ఞానం దృఢమైనటువంటి వాడికి ఈశ్వర భ్రాంతి కూడా తొలగిపోతుంది. ఆవరణ దోషం గురించి తెలుసుకున్నప్పుడు దేహభ్రాంతి తొలగిపోతుంది కదా. మనం దేన్ని గుర్తించాలి? దేన్ని పట్టుకోవాలి? దేహాన్ని కాదు, చైతన్యాన్ని పట్టుకోవాలి. ఆవరణ అనేటువంటిది సత్యం కాదు, ఆవరణ సత్యం కాదు, ఆవరణ నశించేటువంటిది. భ్రాంతికి మూలం ఇది. భ్రాంతులకు మూలం దేహమే, ఆవరణే. దేహం అనేటువంటి ఆవరణే ఇన్ని భ్రాంతులను కలిగిస్తుంది. భ్రాంతి వల్ల మనం ఒక విధంగా ఉన్నదాన్ని ఇంకొక విధంగా అనుకొని మనం దుఃఖాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సత్యాన్ని గుర్తించినప్పుడు, జ్ఞానం బోధపడినప్పుడు భ్రాంతి రహితం అనేటువంటిది అవుతుంది. అదే మరి గుర్తించగలగాలి కదా. ఇప్పుడు ఈశ్వరుణ్ణి సర్వత్రా దర్శించినప్పుడు మరి ఇంకా మనకి ఆరాధన చేసేప్పుడు ఇంకా లోపల వెళ్ళి నేను అంతర్ముఖ ధ్యానం చేయాలా, మీరందరూ వెళ్ళిపోండి, ఇప్పుడు నేను ధ్యానం చేసుకునే టైం అవుతుంది, వెళ్ళండి 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 వెళ్ళండి, నేను ధ్యానం చేసుకోవాలి, ఇప్పుడు గురువుగారు ధ్యానం చేసుకుంటానంట, ఇప్పుడు గురువుగారు ధ్యానం చేసుకుంటానంట, మనం ఉండకూడదంట. అబ్బో, గురువుగారు ధ్యానం చేసుకో, ఏం ధ్యానం చేసుకుంటాడు అంటే కళ్ళు మూసుకో అంటే లోపల బయట ఉన్న చరాచర జగత్తు మొత్తం కూడా పరమాత్మే ఉంటుంది, నేను కళ్ళు మూసుకొని లోపల ధ్యానం చేస్తా అంటే ఇది అంటే జ్ఞానికి చెప్పేది కదా. ఇది సామాన్యుడికి అర్థం కావటం కోసం. ధ్యానం అనేటువంటిది ఫస్ట్ లోపల చేయాలి అని చెప్పి సామాన్యుడికి అర్థం కావడం కోసం చెప్పేటువంటి మాట తప్ప ఇది అందరికీ చెప్పేటువంటిది కాదు కదా, అందరికి అర్థమయ్యేటువంటిది కాదు కదా. లెర్నింగ్లో అలాగే చెప్పాలా, నాయనా నువ్వు ఏకాంత ప్రదేశంలో కూర్చో, స్మరణ చెయ్యి, కళ్ళు మూసుకో, భూమధ్య స్థానంలో దృష్టిని కేంద్రీకృతం చెయ్యి నాయన, అక్కడ జ్యోతి స్వరూపాన్ని భావన చేస్తూ మంత్ర అనుష్ఠానం చేసుకో నాయన, ఇవన్నీ చెప్పాలా. లెర్నింగ్ స్టేజ్లో ఉన్నోడికి అవసరం. కానీ మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇంకా లెర్నింగ్? 7వ తరగతి ఎన్ని సంవత్సరాలు చదువుదాం? ఇంకా 7వ తరగతి, ఇంకా 7వ తరగతి, 7వ తరగతి, ఇంకా 7 పై క్లాసులకు వెళ్ళొద్దా? ఇంకా కళ్ళు మూసుకొనే కూర్చుందామా? లెవెల్ మారొద్దా? అందుకే ఫస్ట్ లెవెలే సాంఖ్యం చెప్పారు, నెక్స్ట్ లెవెల్ తారకం చెప్పారు, తర్వాత అమనస్కం చెప్పారు, తర్వాత పరిపూర్ణం. ఈ ధ్యానం అనేదాన్ని సాంఖ్యంలోనే కొట్టేశారు. కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలనేదాన్ని సాంఖ్యంలోనే కొట్టేశారు. సాంఖ్యంలో చెప్పినటువంటి జ్ఞానం దృఢపడితే కళ్ళు మూసుకొని ధ్యానం చేయాల్సిన అవసరం లేదు.
బ్రహ్మం నుండి అవ్యక్తం, అవ్యక్తం నుండి మహత్తు, మహత్తు నుండి మహదాంకర, మహదాంకరం నుండి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రం నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి చరాచర జగత్తు ఏర్పడిందని చెప్పినప్పుడు, బ్రహ్మం నుండి ఇదంతా ఏర్పడింది అన్నప్పుడు మొత్తం బ్రహ్మస్వరూపమే అని దృఢమైనప్పుడు ఇంకెందుకు సాధకుడికి భేదాభిప్రాయం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ఆ జ్ఞానాన్ని దృఢం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇంకా మనసు చెలించదు. అప్పటిదాకా మనసు చెలుస్తుంది. అంటే కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవటం, కళ్ళు మూసుకొని మంత్రం చదువుకోవడం, కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం తప్పని చెప్పట్లా నేను. దీంట్లో కొంతమంది అయితే త్రాటకం అని చేస్తారనమాట. బాహ్య త్రాటకం, అంతర్త్రాటకం అని చేస్తారు. అంతర్త్రాటకం కానీ బాహ్య త్రాటకం చేసేప్పుడు వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే, ఫస్ట్ ఒక లైట్ కానీ, లేదా గురువుగారి యొక్క స్టాట్యూ కానీ, లేదా గురువుగారి యొక్క పోస్టర్ కానీ ఒకటి ఇచ్చి కళ్ళు తెరిచి దాన్నే ధ్యానం చేయమంటారు. కళ్ళు తెరిచి ఆ రూపాన్నే చూడాలి. ఆ లైట్ కానీ, దీపం కానీ, లేకపోతే గురువుగారి ఫోటో కానీ, వాళ్ళ ఇష్టదైవానికి సంబంధించినటువంటి ఫోటో కానీ చూడమంటారు. నిరంతరం దాన్నే చూడు అంటారు. రెప్ప కొట్టకుండా చూస్తారు. రెప్ప కొట్టకుండా దాన్నే చూస్తూ ఉంటారు. అలా చూడంగా మనసులో ఆ రూపం ముద్రపడిపోయింది అనమాట. ఆ రూపం ముద్రపడిపోయిన తర్వాత అలా కొన్ని రోజులు చేయిస్తారనమాట. దీన్ని బాహ్య త్రాటకం అంటారు. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత స్టార్ట్ అంటారు. ఒక 10 నిమిషాలు కళ్ళు తెరిచి ధ్యానం చేస్తారు. తర్వాత మళ్ళీ క్లోజ్ అంటారు. క్లోజ్ అంటే కళ్ళు మూసుకోవాలన్నమాట. కళ్ళు మూసుకొని కూడా ఇప్పుడు కళ్ళు తెరిచినప్పుడు ఏ రూపాన్ని చూసినామో కళ్ళు మూసుకున్నప్పుడు కూడా అదే రూపాన్ని చూడాలి. ఇది అంతర్త్రాటకం. అర్థమైందమ్మా? బయట బాహ్య త్రాటకం, బయట ఏదైతే చూసాడో ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా అదే రూపాన్ని చూడటం, ఇది అంతర్త్రాటకం అన్నారు. అవును, సూర్యుడిని చూసినా అలాగే ఉంటుంది, చంద్రుని చూసినా అలాగే ఉంటుంది, దీపం పెట్టుకొని చూసినా కానీ అలాగే. ఇదేంటంటే బాహ్యంగా చూసినటువంటి దాన్ని అంతరంలో మళ్ళా చూడటం అన్నమాట. ఇది బాహ్య త్రాటకం. ఇదేంటంటే లెర్నింగ్ స్టేజ్లో అవసరం. మనం లెర్నింగ్లో ఉన్నాం అనుకో, కొత్తగా నేర్చుకుంటున్నాం అనుకో, ఇలాంటి సాధన అవసరం. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఎక్స్పర్ట్స్ అయిన తర్వాత ఇవన్నీ ఇంకా అవసరమా అంటే, ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత ఇవి తగ్గించుకోవాలని అర్థం. అప్పుడు కళ్ళు మూసుకొని చేయవలసిన అవసరం లేదు. కళ్ళు మూసుకుంటే కనిపించిందే కళ్ళు తెరిచినప్పుడు కూడా కనిపిస్తుంది అనేటువంటి జ్ఞానంతో. సపోజ్ ఉదాహరణకి ఒక ఆయన వాటర్ తీసుకొని వచ్చాడు. 3 గ్లాసులు తీసుకొచ్చాడు. 3 గాజు గ్లాసులే, 3 ఒకే రకంగా ఉన్నాయి. 3 గాజు గ్లాసులు ఒకే విధంగా ఉంది. అయితే ఒక దాంట్లో నీళ్ళు తీయగా ఉన్నాయి, ఒక దాంట్లో నీళ్ళు ఉప్పగా ఉన్నాయి, ఒక దాంట్లో నీళ్ళు మామూలుగా ఉన్నాయి. బయట చూడటానికి కనిపిస్తున్నాయా? లేదు. ఇప్పుడు ఆ గ్లాసులు నీళ్ళు అక్కడ పెట్టారు కూడా. ఫస్ట్ స్వీట్, 2 సాల్ట్, 3 నార్మల్. స్వీటు, సాల్ట్, నార్మల్ వరుసగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారనుకోమ్మ, ఈయన చెప్పగలుగుతాడు ఇందులో స్వీట్ ఉంది, ఇందులో సాల్ట్ ఉంది, అవి నార్మల్ వాటర్ అని తాగినోడు చెప్తాడు. కనపడుతుంది అక్కడ? కనపట్టలేదు. ఇది అనుభవంతో ఆయన చెప్పగలుగుతాడు. అప్పుడు వాడు వింటాడా? వాడు వచ్చినవాడు లేదు, 3 ఒకే విధంగా కనపడుతున్నాను నేనేలా నమ్ముతాను. ఇప్పుడు మరి తీపి కనపట్టలేదు, ఉప్పదనం కనపట్టలేదు, రెండిట్లో వాడికి కూడా ఎప్పుడు అనుభవానికి వస్తుందంటే వాడు కూడా తాగి చూడాలి. వాడు కూడా తాగి చూస్తే ఎస్ రైట్, ఓకే, ఇది తీయగా ఉంది, ఉప్పగా ఉంది అంటే ఇదేంటంటే జ్ఞానం ద్వారా అనుభవంలోకి రావాలి. ఈ జ్ఞానం అనుభవంలోకి రావాలి. ఇది జ్ఞానము ద్వారా మాత్రమే మనం అనుభూతి చెందగలుగుతాం. జ్ఞానము ద్వారా స్వరూప దర్శనం ఎవరికైతే అవుతుందో, స్వరూపానుభూతి ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు తన లోపల వెలుపల సర్వత్రా ఒకే రూపాన్ని దర్శించగలుగుతారు. అలా దర్శించినటువంటి వాడికి ప్రత్యేకంగా ఒక చోట కూర్చొని ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ఒక చోట ఇక పూజ చేయాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళు ఎలాంటి పూజ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఎలాంటి సాధనలు చేయవలసిన అవసరం లేదు. సాధన సంపత్తి ఇవ్వాలని చెప్తారు కమ్మా. ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరాదు, వినిమయ్య అని చెప్పింది అలాంటి వాళ్ళకి. అర్థమైందమ్మా? అందరికీ చెప్పింది కాదు. ఇప్పుడు చాలామంది ఏ సాధన చేయకుండా వదిలేస్తున్నారు. కానీ ఇది చెప్పింది ఎవరికి? ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరాదు, వినుమయ్య నీ సాధన చేయవిన్నది ఏ సాధన లేని బోధ, ఎరిగింతూ పోకు సాధనాలందు మరిగితే నాకు అని చెప్పింది ఎవరికి? ఇలాంటి స్థితిని పొందినటువంటి వాళ్ళకి.
లోపల వెలుపల అంతటా ఒకే స్వరూపాన్ని దర్శించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థితివంతుడైనటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నాడో, స్థిరమైనటువంటి జ్ఞానంతో ఎవరైతే ఉంటారో వాళ్లకు చెప్పారు ఎలాంటి సాధన అవసరం లేదు. మనకి ఎలా అంత స్థితి కుదిరిందా లేదా అనేటువంటిది ఎలా తెలుస్తుంది? ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలిసేటువంటిది కాదు. ఇప్పుడు సపోజ్ నేనున్నా అనుకోమ్మా, నాకు ఆకలి అవుతుందో కావట్లేదో మీరు చెప్పగలుగుతారా? మామూలుగా అయితే తెలియదు. సరే, నవీను అక్కడ ఇందాక పూర్ణాలు ఉన్నాయంటే 4 తీస్తారా అని చెప్పింది అనుకోమ్మా. బయట ఏమన్నా కొంచెం వెళ్ళి 4 వడలు తీస్తారా, ఒక 2 ప్లేట్లు పునుగులు తీస్తారా అని చెప్పి నాకు అన్న అనుకో, నాకు ఆకలి అవుతుందని అర్థమైతే అర్థం కాదా? అంటే కొన్ని నేను చెప్పలేకపోయినా కానీ అర్థం కావు, కొన్ని నా ప్రవర్తన ద్వారా మీరు గుర్తించగలుగుతారు, నా యాక్టివిటీస్ ద్వారా. నేను ఏ స్థితిలో ఉన్నాను అనేటువంటిది, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుందంటే నా యాక్టివిటీస్ ద్వారా మీరు గుర్తించగలుగుతారు. అవునా కదా? అంటే నా ప్రవర్తన, నా జీవన విధానం, నేను ఒక్కో సందర్భంలో నేను నడుచుకునేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది ఎదుటి వాళ్ళను ఆలోచింపచేస్తుంది. నేను ఏ స్థితిలో ఉన్నాను అనేటువంటి వాళ్ళకి బోధపడేట్లుగా చేస్తుంది. అలాగే మనం కూడా జీవన విధానంలో జ్ఞానిగా ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. అలాంటి జ్ఞానం మనకి కలగకపోతే అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి పరమాత్మని వేడుకోవాలి, ఆ సద్గురుమూర్తిని వేడుకోవాలి. ఓకే, జయతల గురుదేవా స్మరణం నిరంతరం, గురుదేవా మరువం. గురుదేవా స్మరణం నిరంతరం, గురుదేవా మరువం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.